ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు తెలియకుండా మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ యొక్క గ్యాలరీ నుంచి ఫొటోస్ ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడం జరిగాయా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను. దీని ద్వారా ఎప్పుడో డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విత్ ఒరిజినల్ క్వాలిటీలో మనము రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. లైక్ దిస్, అది ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. కానీ మీకు ఫొటోస్ మాత్రమే నేను రికవర్ అయితే చేసి మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నాకు కొంచెం మోటివేషన్ లభించడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ డేట్ అయిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎటు చెడు ఫార్మేట్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఆ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వన్స్ అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చి మీకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండెడ్గా అలో అయితే చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి లైక్ దిస్, మీకు సంబంధించిన ఇమేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి రికవర్ అయితే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను స్కానింగ్ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. మనకు స్టార్టింగ్లో సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ప్రతి ఒక్క పర్మిషన్ని మీరు గ్రాండెడ్గా ఇక్కడ నుంచి అలో అయితే చేయండి. అలాంటప్పుడే ఇది ప్రతి ఒక్క ఫైల్స్ని కావచ్చు, ఫొటోస్ని కావచ్చు, ఇది స్కాన్ అయితే చేస్తుంది అనమాట. ఇంకోటి మనం MP3 ఆడియోస్ కూడా మనం రికవర్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది స్కాన్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కానీ 100% మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ నెక్స్ట్ లెవెల్లో బ్యాకప్ అయితే ఇచ్చేస్తుంది. మీకు ఒరిజినల్ క్వాలిటీ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా 22,000 ఫొటోస్ని స్కాన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు వీడియోస్ 1023 వీడియోస్ ఉన్నాయి. దీంతో పాటుగా అదర్ ఫైల్ చూసుకోవచ్చు 2800 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు ఓవరాల్గా స్కాన్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్, వేరే ఫైల్స్ కావాలంటే వేరే ఫైల్స్, లైక్ దిస్ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్, ప్రతి ఒక్కటి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడో డేట్ ఏమైనా ఫొటోస్ అన్నమాట. కాకపోతే ఇక్కడ చూపిస్తాను, చూసుకో సింపుల్గా. ఇది మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు ఫొటోస్ యొక్క క్వాలిటీ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. కాకపోతే మనకు ఆల్బమ్ వైజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ నెక్స్ట్ లెవెల్లో బ్యాకప్ రావడమే కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఒరిజినల్ క్వాలిటీ ఫొటోస్ అయితే ఉంటాయి. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఏమి చేయదు, రీస్టోర్ ఆల్బమ్ ఇక్కడనే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ ఫోటో నచ్చుతుందో ఆ ఫోటోని ఇలా క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీరు రీస్టోర్ క్లిక్ అనేది చేసుకొని డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీలో రీస్టోర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మనకు thereafter చిన్నగా యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ని క్లోజ్ అనేది చేసేయండి. మళ్ళీ మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఏ ఫొటోస్ డేట్ అవ్వడం జరిగాయి ఏం కదా అని ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డైరెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ చూసుకోవచ్చు అసలు అమేజింగ్ అనమాట. ఇలాంటి యాప్ ఉందని నిజంగా ఎవరు కూడా గెస్ కూడా చేయలేరు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్లో మనకు బ్యాకప్ ఇవ్వడమే కాకుండా క్వాలిటీ మాత్రం ఏ మాత్రం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మనకు డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం రీస్టోర్ కొట్టుకోవడమే. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా డేట్ అయిన ప్రతి ఫొటోస్ని మీరు ఒకే ఒక క్లిక్తో 100% బ్యాకప్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇంత జెన్యూన్ అప్లికేషన్ మీకు ఎక్కడైతే దొరకదు. ఇకపోతే మీకు ఫొటోస్ చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడే మనం రికవర్ చేసిన ఫొటోస్ అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఈ ఫోటో యొక్క క్వాలిటీ చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఎప్పుడు డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని కూడా మనం ఒకే ఒక్క క్లిక్తో మనం డైరెక్ట్ ఈ విధంగా రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం మనకు 0% మిస్ అవ్వడం అయితే జరగదు అనమాట. ఇలా మీరు డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని రికవర్ చేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్లికేషన్. ఇప్పుడిప్పుడే ప్లే స్టోర్లో అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట. పైగా డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ మీకు రావాలంటే మాత్రం ఈ అప్లికేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు లోడింగ్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టచ్చు, కానీ 100% మనం ఒరిజినల్ ఫొటోస్ని డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడో డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని కూడా ఈ రేంజ్లో ఈ అప్లికేషన్ అయితే పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీ అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఆన్ ది స్పాట్లో ఒకే ఒక్క క్లిక్తో మీరు ఆల్ బ్యాకప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.